బీసీ రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్ళిన రాష్ట్ర సర్కారుకు అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది. ఏదైతే హైకోర్టు విధించిన జీవో నెంబర్ 9పై హైకోర్టు విధించిన స్టేపై విచారణ చేపట్టేందుకు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది ప్రభుత్వం. దానిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్న తాము విచారణను స్వీకరించలేమని తెలిపింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్ళొచ్చని చెప్పి కూడా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టు కూడా సూచనలు చేసింది. మెరిట్స్ ప్రకారం విచారణ కొనసాగించండి, తదుపరి విచారణ కూడా చేపట్టండి మెరిట్స్ ప్రకారం అని చెప్పి హైకోర్టుకు కూడా సుప్రీంకోర్టు సూచనలు చేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దానిపై ఈరోజు విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘి వాదనలు వినిపించారు, ప్రతివాదుల తరపున మాధవరెడ్డి వాదనలు వినిపించారు. రెండు వాదనలు విన్న సుప్రీంకోర్టు దీనిపై విచారణను చేపట్టలేమని చెప్పింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్ళని చెప్పి కూడా ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ కూడా చేయొచ్చని చెప్పి కూడా హైకోర్టుకు చెప్పింది. పెండింగ్లో ఉంది, ఇది హైకోర్టు పరిధిలో పెండింగ్లో ఉంది కాబట్టి దీని విచారణ పిటిషన్ స్వీకరించలేమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలినట్లయితే, ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ కానీ బీసీ డిక్లరేషన్, కామారెడ్డిలో చెప్పిన డిక్లరేషన్ కూడా బట్టి ఎన్నికల హామీలే అని తేలిపోయింది. ఏదైతే వీటిపై చట్టపరంగా వెళ్దామని చెప్పి ప్రభుత్వం అనుకున్నప్పటికీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్దామనుకున్నప్పటికీ కూడా హైకోర్టు జీవో నెంబర్ 9పై స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న విచారణ చేపట్టిన హైకోర్టు జీవో నెంబర్ 9పై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 9పై స్టే విధించింది. ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో దానిపై స్టే విధించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఆగిపోయాయి స్థానిక సంస్థల ఎన్నికలు. దీంతో సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్ళింది, స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి దానిపై ఇవాళ విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. విచారణ చేపట్టి దాని విచారణ స్వీకరించలేమని కూడా చెప్పింది. హైకోర్టు పరిధిలో ఈ అంశం ఉన్నందున అక్కడే విచారణ కొనసాగించవచ్చని చెప్పింది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు వెళ్ళడం కూడా ప్రభుత్వానికి సూచన చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది. మరి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే విచారణ చేపట్టలేమని సుప్రీంకోర్టు చెప్పిందో, పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్ళండి కూడా ఒక సూచన ఇచ్చిందో, మరి ఆ ప్రకారం వెళ్తుందా? లేదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు కామారెడ్డి బీసీ డిక్లరేషన్పై ఇప్పటికీ విపక్షాలు కానీ బీసీ సంఘాలు కానీ మండిపడుతున్నాయి. ప్రభుత్వం కావాలని చెప్పి ఇటువంటివన్నీ చేస్తుంది, కావాలని చెప్పి చేస్తుంది, సరిగ్గా వాదనలు వినిపించట్లేదని చెప్పి కూడా విపక్షాలు బీసీ సంఘాలు కూడా మండిపడుతున్నాయి ప్రభుత్వంపై. ఎలాగైనా బీసీ రిజర్వేషన్లు 42% ఇచ్చిన తర్వాత స్థానికానికి ఎన్నికలకు వెళ్తాము, హైకోర్టు స్టే విధించినా పర్లేదు, సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని చెప్పి కూడా కాంగ్రెస్ మంత్రులు కానీ బీసీ చీఫ్ కానీ కూడా చెప్పిన సంగతి తెలిసిందే. మరి దీనిపై సర్కారుకు భారీ షాక్, ఈరోజు సుప్రీం ఇచ్చిన ఆదేశాలతో భారీ షాక్ తగిలినట్టయింది. మరి దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం? మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది. కేబినెట్ మీటింగ్లో ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కానీ సుప్రీంకోర్టు ఆదేశాలపై చర్చించాలని కూడా ముందే నిర్ణయించుకున్నారు. కాబట్టి మరి ఈ సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చేసింది. విచారణ చేపట్టలేమని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కాబట్టి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్తుందా, లేకపోతే హైకోర్టు ఏదైతే 4 వారాలు గడువు ఇచ్చింది ప్రభుత్వానికి, ఈ నెల 9న హైకోర్టు విచారణ చేపట్టినప్పుడే జీవో నెంబర్ 9పై స్టే విధించడంతో పాటు 4 వారాల గడువు ప్రభుత్వానికి ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని కూడా చెప్పింది. అదేవిధంగా ప్రతివాదులకు కూడా 2 వారాల గడువు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత నుంచి మరి హైకోర్టు పరిధిలోనే ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం? ఎందుకంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ విచారణ చేపట్టలేమని చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు దగ్గర డోర్స్ మూసుకుపోయాయి. కాబట్టి మరి హైకోర్టు పరిధిలోని అంశాన్ని ప్రభుత్వం తెలుసుకుంటుందా, లేదంటే చట్టం తీసుకొచ్చే పని చేస్తుందా? కేంద్ర ప్రభుత్వ సహకారంతో పార్లమెంట్లో చట్టం తెస్తేనే బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయి. అయితే తమిళనాడులో జయలలిత ప్రభుత్వం ఉన్నప్పుడు 69% రిజర్వేషన్లు సంపాదించుకున్నారు. అదేవిధంగా కేంద్ర సహకారంతో మరి పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకొస్తుందా? ఇవన్నీ వాళ్ళ కేబినెట్ భేటీలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కేబినెట్ భేటీలో సర్కారు కేబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై ఎలా వెళ్ళాలని చెప్పి మొత్తంగా అయితే ఓవరాల్గా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో, ఇప్పుడు తీర్పు చెప్పిందో, విచారణ చేపట్టి దానిపై భారీ షాక్ తగిలినట్లే సర్కారుకి. ఎందుకంటే దీనిపై ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి? ఏదైతే మేధావులు చెప్తున్నారో, బీసీ మేధావులు కానీ బీసీ సంఘాల నేతలు కానీ పార్లమెంటులో చట్టం చేసిన తర్వాతే రిజర్వేషన్లు సాధ్యమవుతాయి తప్ప కోర్టు పరిధిలో ఎలాంటి అవకాశం లేదు, పార్టీ పరంగా ఇచ్చిన అవకాశం లేదు. జీవో నెంబర్ 9 చెల్లదని కూడా మేధావులు కూడా చెప్తున్నారు. దీనికి చట్టబద్ధత లేదు, ఎలా చెల్లుతుందని. కానీ ప్రభుత్వం తరపున లాయర్లను కూడా అభిషేక్ సింఘ్ని లాయర్లను నియమించుకొని ఏదైతే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కానీ బీసీ కులగణన కానీ ఇవన్నింటినీ చూపించి హైకోర్టులో విచారణ చేయకపోతే హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. విచారణ చేపట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ అభిషేక్ మను సింఘ్వి ఇదే వాదనలు వినిపించారు. డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఉంది మా దగ్గర, శాస్త్రీయంగా కులగణన చేశాము, వీటన్నిటిని ఆధారంగా చేసుకొని బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తే ఆ విచారణనే ఏదైతే స్పెషల్ లీవ్ పిటిషన్ ఉందో దాని పిటిషన్నే విచారించమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మరి బీసీలో 50% రిజర్వేషన్ల క్యాప్ మించకూడదని చెప్పి కూడా ఉంది. కాబట్టి మరి 42% రిజర్వేషన్లు ఎలా ఇస్తారు, 42% బీసీలకు ఎలా ఇస్తారని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 9 జరిగే విచారణలో ఇప్పుడు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు కూడా విచారణ చేపట్టలేమని చెప్పి తేల్చి చెప్పింది. మరి సర్కారు ఎలాంటి చర్యలతో ముందుకెళ్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? మధ్యాహ్నం 3 గంటల కేబినెట్ భేటీ ఉంది. కేబినెట్ భేటీలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారా? పార్టీ పరంగా
42% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకెళ్తారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు కానీ హైకోర్టు స్టేతో ఎన్నికలకు బ్రేక్ పడింది. మరి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారు? బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇచ్చి వెళ్తారా, లేకపోతే హైకోర్టులోని ఈ అంశంపై తెలుసుకుంటారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో చట్టం చేసి బీసీలకు పార్లమెంట్లో చట్టం చేసి బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తారు? బీసీ మేధావులు చెప్తున్నారు, బీసీ సంఘాల నేతలు చెప్తున్నారు పార్లమెంట్లో చట్టం తేవాలి, ఇది మామూలుగా సాధ్యమయ్యే పని కాదు, ఏ డెడికేషన్ రిపోర్ట్ కానీ ఇవన్నీ వీటన్నిటికీ శాస్త్రీయత ఉండదు, వీటన్నిటికీ పార్లమెంట్లో చట్టం చేయాలి. ఏదైతే తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో జయలలిత సర్కారు ఉన్నప్పుడు 1991లో ఏదైతే 91-92 మధ్యలో ఏదైతే తమిళనాడులో 69% రిజర్వేషన్ తెచ్చుకున్నారో అలా తెచ్చుకోవాలి. ఇక్కడ 50% మించద్దని ఉంది. ఆ బీసీలకు రిజర్వేషన్ 42% ఇస్తే మొత్తం 67% అవుతుంది. హైకోర్టు కూడా ఇదే ప్రశ్నించింది, ఏ రకంగా రిజర్వేషన్లు చేస్తారు, 67% రిజర్వేషన్లు అవుతుందని హైకోర్టులో పిటిషన్ వేసిన కౌంటర్ పిటిషన్ వేసిన వాళ్ళు కూడా న్యాయస్థానానికి చెప్పారు. కాబట్టి మరి సర్కార్ దీనిపై ఎలా ముందుకెళ్తుంది? సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా వస్తుందని భావించింది సర్కార్, కానీ సుప్రీంకోర్టు కూడా విచారణ చేపట్టని చెప్పింది. కాబట్టి దీనిపై మరి ఎలా ముందుకెళ్తుంది? 42% రిజర్వేషన్లపై పార్టీ పరంగా ఇస్తుందా, లేకపోతే హైకోర్టులో విచారణలో హైకోర్టు ఏదైతే గడువు ఇచ్చిందో 4 వారాల గడువు దాని ప్రకారం ముందుకెళ్తుందా అన్న తేలాల్సింది. ఓవరాల్గా అయితే మొత్తంగా సుప్రీంకోర్టు సర్కార్కు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. బీసీలకు 42% రిజర్వేషన్ అంశం ఇప్పటికే రేపు బీసీలు కూడా మండిపడుతున్నారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు. ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఏదైతే సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది కూడా రేపు బంద్ తప్పనిసరిగా బంద్కు మిగతా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తాము, బీసీలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని చెప్పి కూడా బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. మరి రేపు బంద్ నేపథ్యంలో బీసీ సంఘాల నేతలు ఎలా ఉండబోతుంది, రేపు బంద్ కూడా అనేది కూడా తేలాల్సింది. మొత్తంగా అయితే మధ్యాహ్నం 3 గంటల కేబినెట్ భేటీలో సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, సుప్రీంకోర్టు తీర్పుపై ఎలా ముందడుగు వేస్తుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి.